హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఇలా కరకరలాడే దొండకాయ ఫ్రెండ్ ఇంకా ఒక్కసారి తింటే వదులుకోరండి, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ మాత్రం మన ఫంక్షన్లలో చేసే కర్రీ లాగానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అండి. ఇది కనుక వేడన్నంలో కొంచెం వేసుకొని తింటే ఇప్పుడున్న సీజన్కి మాత్రం చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద తిన్నా చాలండి, అంత టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒక నైట్ టైంలో కనుక మనం వేరే కర్రీ తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఎల్లిపాయ వేసిన కర్రీలు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఈ కర్రీతో తినండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం మనం దొండకాయలు ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా కడిగి తీసుకుందాము. ఆ తర్వాత దీన్ని అటు ఇటు మొనలు కట్ చేసి పొడుగు పీసుల్లాగా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. అట్లయితే ఫ్రై చేసేటప్పుడు మందం లేకుండా ఉంటే మంచిగా ఫ్రై అయిపోతాయి, లోపల పచ్చిదనం అది లేకుండా బాగుంటాయి. అందుకే ఇలా సన్నగా కట్ చేసి తీసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసి పక్క పెట్టుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక పిడికడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు లోపల వీటితో పాటే ఫ్రై అయితే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా 5-6 పచ్చిమిర్చిని కూడా దాంట్లో వేసుకుందాం. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుందాం. ఇదే సరిపోదండి, మళ్ళీ పోపు చేసేటప్పుడు కూడా వేసుకుందాము. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇది బైండింగ్ కావడం కోసం మనం 1/2 కప్పు శనగపిండిని వేసుకొని కూడా కలుపుదాం. అస్సలు వాటర్ పోయకుండా ఈ పీసులలో ఉన్న వాటరే మొత్తం కూడా వాడికి పట్టే విధంగా ఇట్లా పిసకడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలలో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఈ పిండి అనేది బైండింగ్ లాగా ఉండి అస్సలు విడిపోకుండా ఉంటుందండి. అందుకోసం మనం కొంచెం సేపు పిసికితే ఆ ముక్కలకి అంతా కూడా పిండి అంతా పడుతుంది. ఇలా అంతా పిసికి రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు దీన్ని పకోడీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కర్రీ కోసము. ఇలా ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత దీన్ని వేసుకుందాము. వేయగానే కలపొద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం వేడెక్కిన తర్వాత కలపాలి. కొంచెం కలర్ రానివ్వాలి. దీన్ని వేరే బౌల్ అస్సలు ఆయిల్ రాకుండా ఇలా నీట్గా ఆయిల్ అంతా పోయేటట్టు చేసి ఒక బౌల్లో వేసుకుందాం. అలా మిగతాయి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఎన్ని బ్యాచ్లు వస్తే అన్ని బ్యాచ్లు ఫ్రై చేసి పక్క పెట్టుకుందాం. మధ్యలో మధ్యలో గడ్డలు గడ్డలుగా పడతాయండి. అట్లా పడకుండా వీటిని కొంచెం స్లోగా కుప్పలు కుప్పలు లేకుండా చూసి ఫ్రై చేసి ఈ పక్క పెట్టుకోవాలి. మధ్యలో కలిపినప్పుడే మనకు ఎక్కడ కాలేదు, ఇట్లా ముద్దలాగా పిండి ఉందా అని అన్నీ తెలుస్తుంది. అట్లా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి వీటిని పక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ అన్ని పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా పగిలినట్టు అయిన తర్వాతనే తీసి పక్క పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్క పెట్టుకుందాం. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో జీలకర్ర వేద్దాం. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. నా దగ్గర కొంచెం డ్రై ఉన్న కరివేపాకు ఉందండి, అది ఉండటం వల్ల మనకు క్రిస్పీ అనేది తొందరగా అవుతుంది, ఎక్కువసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ ఎక్కువ ఉండాలంటే పొట్టు తీయకుండా వేయాలండి. ఆ తర్వాత పసుపు వేసుకుందాము. మినిమం కేజీ ఉంటాయి కదా, దానికి పెద్ద వెల్లుల్లిని మనం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ముందు ఆల్రెడీ పీసులలో వేసుకున్నాం, అందుకే చూసుకొని వేసుకోండి, ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాము. ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేద్దాము. ఇదంతా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, అవి వేసి కూడా కలుపుకుందాం. ఈ పోపు అంతా కూడా ముక్కలకు ఈవెన్గా పట్టే విధంగా కిందికి పైకి స్లోగా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి.
వేడి మీద ఉన్నప్పుడు కలిపితేనే ఆ పీసులకు మొత్తం కూడా క్రిస్పీగా మొత్తం ఆయిల్ కానీ ఆ పోపు కానీ బాగా పడుతుంది. చల్లగైనాక కన్నా కూడా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసేసుకుందాం. టేస్టీ దొండకాయ ఫ్రై అండి, చాలా బాగుంటుందండి. ఇది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో చేసే దానిలాగానే ఉంటుంది. ఎంత తిన్నా కూడా బోర్ కట్టదు, అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇక్కడ వాతావరణం కూల్గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఫ్రై కర్రీస్ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నాలు మాత్రం ఒక్క ముద్దతో తిన్నా కూడా అంత బాగుంటుందండి కర్రీ. టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్.